నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం పర్యటన. నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి. మూసీలో నిరంతరం మంచినీటి ప్రవాహం ఉండేలా చూడాలి. పెట్టుబడులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశం. నేడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు రాష్ట్ర సేఫ్టీ బృందం. త్వరలో పర్యటించి పునరుద్ధరణ సిఫార్సులు చేయనున్న ఎన్డీఎస్ఏ. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా భాజపా. ఇవాళ్టి నుంచి 4 క్లస్టర్స్లో విజయ సంకల్ప యాత్ర. మహాజాతరకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన మేడారం. భక్తులకు ఏ ఇబ్బంది రాకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు. కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బకాయిలు సహా వివిధ రూపాల్లో వచ్చే నిధులను పొందేలా కసరత్తు చేస్తోంది. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక విజ్ఞాపన చేయనున్నారు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణపై దృష్టి సారించింది. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునేలా కసరత్తు చేస్తోంది. బడ్జెట్ రూపకల్పన సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆ విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. కేంద్రం నుంచి ప్రత్యేకంగా కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చే నిధుల్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. అందుకనుగుణంగా రాష్ట్ర వాటా కేటాయించి విడుదల చేయడం, ఎప్పటికప్పుడు యూసీలు సమర్పించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రతిపాదనలు రూపొందించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ల రూపంలో 21,000 కోట్లకు పైగా వస్తాయని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద కనీసం 19,000 కోట్లు రాబట్టుకోవాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధానిని కలిసిన రేవంత్ రెడ్డి పలు విజ్ఞప్తులు చేశారు. ఆ వెంటనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి 600 కోట్లు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే తరహాలో పెండింగ్ నిధుల్ని కేంద్రం నుంచి పొందడంపై సర్కార్ దృష్టి సారించింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి బకాయిలో ఇప్పటి వరకు రాష్ట్రానికి 1,800 కోట్లు రావాల్సి ఉండగా వచ్చే ఆర్థిక సంవత్సరానికే మరో 450 కోట్లు కలిపితే 2,250 కోట్లవుతాయి. వాటన్నింటిపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చర్చించే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఢిల్లీ వెళ్లారు. వాటితో పాటు ఇతర అంశాల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాలకు తక్కువ వడ్డీ భారం పడేలా సాఫ్ట్ లోన్లుగా మార్చడం, రైతు రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు సహా ఇతర అంశాల్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సమావేశం కానుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణ్దీప్ సింగ్ సూర్జేవాలా కుమారుడు ఆదిత్య వివాహానికి హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ వధూవరుల్ని ఆశీర్వదించారు. మూసీ నది పరివాహక అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నది మొత్తాన్ని సహజత్వం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఇరువైపులా ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చేయాలని నిర్దేశించారు. హైదరాబాద్లోని చారిత్రక కట్టడాలన్నీ కలుపుతూ వెళ్లేలా మూసీ అభివృద్ధి ప్రణాళిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో అభివృద్ధి చేయాలని, పర్యాటకంగా ఆహ్లాదకరమైన ఉద్యానంగా మార్చాలని నిర్దేశించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై హైదరాబాద్ నానక్రామ్ గూడ హెచ్ఎండిఏ కార్యాలయంలో అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ సరిహద్దు ప్రాంత స్కెచ్ తో పాటు పలు వివరాల్ని అధికారులు ఆయనకు వివరించారు. ప్రస్తుత రెవెన్యూ రికార్డుల్లోని గ్రామ పటాలు, గరిష్ట వరద ప్రవాహం రికార్డుల్ని పరిగణలోకి తీసుకుని హద్దుల్ని పక్కాగా గుర్తించడం, గర్భంలోని వ్యర్థాల తొలగింపు, ఇతరత్రా పనులు చేపట్టడం తదితర చర్యలపై కూలంకషంగా చర్చించారు.
తొలుత మూసీ శుభ్రతా ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారన్న సీఎం నిరంతరం మంచినీరు పారించడం కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో చుక్క మురుగైనా కలవకుండా చూడాలని సూచించారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా వస్తున్న జలాల్ని మూసీలోకి మళ్లించడం, ఎగువ నుంచి నదిలోకి మంచినీరు వచ్చేలా రివర్ లింక్డ్ ప్రాజెక్టు పైన దృష్టి పెట్టాలన్నారు. సాధ్యాసాధ్యాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చెయ్యాలని ఆదేశించారు. నది రూపు మార్చేందుకు అవసరమైతే డ్రోన్లతో సర్వే చేసి ఎక్కడెక్కడ ఎంత మేర వ్యర్థాలు ఉన్నాయో తేల్చాలని సూచించారు. ఆక్రమణలు, పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం నివసిస్తున్న కుటుంబాల గుర్తింపునకు అదనపు సిబ్బందిని నియమించి వారికి పని విభజన చేసి త్వరితగతిన ప్రాజెక్టు ముందుకు కదిలేలా చూడాలన్నారు. నిర్వాసితులకు పునరావాసం, ఆక్రమణల తొలగింపులో తీసుకోవాల్సిన చర్యలపైన ప్రధానంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆ 3 బ్యారేజీలను పూర్తి స్థాయిలో విచారణ చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ బృందం త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనుంది. ఇవాళ రాష్ట్ర స్థాయి సేఫ్టీ బృందం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనుంది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్ని పరిశీలించి పునరుద్ధరణకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ అధికారుల బృందం ఈ వారంలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. రాష్ట్ర స్థాయి డ్యామ్ సేఫ్టీ బృందం ఇవాళ బ్యారేజీల్ని పరిశీలించనున్నట్లు సమాచారం. అందులో సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ స్టేషన్ కి చెందిన శాస్త్రవేత్తలతో పాటు మరికొందరు ఉన్నట్లు తెలిసింది. గత అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు పియర్స్ కి బీటలు వారగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సీపేజీ సమస్య ఎదుర్కొంటున్నాయి. అన్నారం బ్యారేజీలో నీటిని ఖాళీ చేసిన తర్వాత ఒకచోట సీపేజీ గుర్తించగా సుందిళ్ల బ్యారేజీలోనూ గుర్తించి కెమికల్ గ్రౌటింగ్ చేశారు. శాశ్వత చర్యలు చేపట్టేందుకు డిజైన్లో లోపముందా, డిజైన్ ప్రకారమే నిర్మాణం జరిగిందా లేదా, నాణ్యత లోపించిందా, ఇసుక ఎక్కువగా మేట వేస్తున్నందున ప్రవాహంలో మార్పొచ్చి సమస్య ఏర్పడిందా అనే అంశాల్ని లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఇందుకోసం త్వరలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో కమిటీ పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మేడిగడ్డతో పాటు సీపేజీ సమస్యను ఎదుర్కొంటున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల్ని పరిశీలించి బ్యారేజీల భద్రతపై నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ నెల 13న ఎన్డీఎస్ఏ చైర్మన్, కేంద్ర జలసంఘం చైర్మన్ కు లేఖ రాశారు. 3 డ్యాంల భద్రతపై ఎన్డీఎస్ఏ ధృవీకరించాకే తదుపరి చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించినా ఆ కమిటీ అభిప్రాయాలు, సిఫార్సులు కీలకం కానున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలో 2 బ్లాకుల పరిధిలో విచారణ ఇప్పటికే పూర్తికాగా మరో బ్లాక్లో చేయిస్తున్నట్లు తెలిసింది. అన్నారం బ్యారేజీలో నీటిని పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత కొత్తగా 49వ వెంట వద్ద సీపేజీని గుర్తించారు. నీటిని పూర్తిగా తొలగించిన తర్వాతే గుర్తించారు. లేకుంటే క్రమంగా ఇది పెద్దదయ్యే వరకు నీటిలో కనిపించేది కాదని అధికార వర్గాలు తెలిపాయి. సుందిళ్లలోనూ లీకేజీల్ని అరికట్టేందుకు కెమికల్ గ్రౌటింగ్ చేశారు. అక్కడ పూర్తిగా నీటిని తొలగించిన తర్వాత ఇంకెక్కడైనా సీపేజీ ఉందా లేదా అన్నది తెలియదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బ్యారేజీలలో అండర్ స్లూయిజ్ బ్యారేజీ భాగాలు ఉంటాయి. అండర్ స్లూయిజ్ భాగం 1 మీటరు కిందికుంటుంది. దాన్నుంచి ఇసుక వెళ్లిపోవలసి ఉంటుంది. కానీ అక్కడే మేట వేసింది. కాబట్టి డిజైన్ అంశాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉంటుందని ఆ రంగంలో అనుభవం ఉన్న సీనియర్ ఇంజనీర్ తెలిపారు. అండర్ స్లూయిస్ బ్యారేజీ నుంచి ఇసుక వెళ్లిపోకుండా అక్కడే మేట వేయడం వల్ల నీటి ప్రవాహం వేగంలో మార్పు వస్తుందని, అలాంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అన్నారం బ్యారేజీలో పూర్తిగా నీటిని తొలగించిన తర్వాత రాఫ్ట్ కంటే 1.5 మీటరు వరకు పైన ఇసుక ఉందని గుర్తించినట్లు తెలిసింది. పార్లమెంటు ఎన్నికల సమరశంఖం పూరించేందుకు భాజపా సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో మెజార్టీ సీట్లలో గెలిపే లక్ష్యంగా కమలదళం ప్రజల వద్దకు వెళుతోంది. నేటి నుంచి మార్చి 2 వరకు విజయ సంకల్ప యాత్రల పేరిట రథయాత్రలు చేపడుతోంది. పార్లమెంటు నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా విభజించిన భాజపా నేడు 4 క్లస్టర్లలో యాత్రలకు శ్రీకారం చుడుతోంది. మేడారం జాతర కారణంగా కాకతీయ, భద్రకాళి క్లస్టర్ యాత్ర 2-3 రోజులు ఆలస్యంగా మొదలు కానుంది. యాత్రల ప్రారంభానికి అసోం, గోవా ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో కనీసం 10 సీట్లు, 35% ఓటు బ్యాంకే లక్ష్యంగా నేటి నుంచి రథయాత్రలకు భాజపా శ్రీకారం చుట్టింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 114 స్థానాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాల్ని 5 క్లస్టర్స్ గా విభజించిన పార్టీ 5,500 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టనుంది. ఆ యాత్రల్లో 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, 180 రిసెప్షన్స్, 79 ఈవెంట్స్ నిర్వహించేలా ప్రణాళికలు చేసింది.
కొమరం భీం క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాక భైంసా నుంచి మొదలవుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంటు స్థానాల్లో 12 రోజుల పాటు సుమారు 1056 కిలోమీటర్ల మేర జరుగుతుంది. ఆ యాత్రను అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రారంభించనున్నారు. ఆ యాత్రలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొనున్నారు. రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్ర కరీంనగర్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంటు స్థానాల్లో 1217 కిలోమీటర్లు సాగనుంది. ఆ యాత్రని వికారాబాద్ జిల్లా తాండూరులో కేంద్ర మంత్రి బిఎల్ వర్మ ప్రారంభిస్తారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ భాగస్వామ్యం కానున్నారు. భాగ్యనగర విజయ సంకల్ప యాత్ర యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మొదలవుతుంది. భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి పార్లమెంటు స్థానాల్లో జరిగే ఆ యాత్రని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర నాయకత్వం తరపున ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొంటారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. మేడారం జాతర వల్ల కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర 2 రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుందని రాష్ట్ర భాజపా తెలిపింది. భద్రాచలంలో మొదలయ్యే ఆ యాత్రను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రారంభిస్తారు. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల్లో 1015 కిలోమీటర్లు 7 రోజుల పాటు యాత్ర సాగనుంది. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా గ్రామం సమీపంలోని కృష్ణానదికి పూజలు చేసిన తర్వాత విజయ సంకల్ప యాత్ర ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాల్లో సాగే ఆ యాత్రని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభించనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి అందులో పాల్గొంటారు. సుమారు 1440 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ఒక్కో యాత్రలో ముఖ్య నేతలు 2 రోజులు పాల్గొనున్నారు. 10 ఏళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాల్ని విజయ సంకల్ప యాత్రలతో ప్రజలకు వివరించనున్నారు. బస్సు యాత్రల సందర్భంగా ఆయా చోట్ల నిర్వహించే కార్నర్ మీటింగులకు భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ నేతలు హాజరు కానున్నారు. యాత్రల ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు ప్రధాని మోదీ వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అడవి మృగాల బారి నుంచి కాపాడుకోవడం కష్టంగా మారింది. వీటి నుంచి పంటలను రక్షించుకునేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారతీయ సకసేరుక విభాగం వారు ఓ కొత్త పరికరం రూపొందించారు. ఇది పులుల, సింహాల గాండ్రింపులు, మనుషులు, పక్షుల అరుపులతో సహా మొత్తం 20 రకాల శబ్దాలు చేస్తోంది. దీనిని సులువుగా పంటల చేలల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పంట పొలాల్లోని ఓ చెట్టుకు వేలాడదీసేలా తయారు చేశారు. హైదరాబాద్లో ఇటీవల ముగిసిన నుమాయిష్లో షీ టీమ్స్ నిర్వహించిన దాడుల్లో మొత్తం 123 కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో 117 మంది మేజర్లు, 6 మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 51 మందిని హెచ్చరించి వదిలేయగా 56 మంది నిందితులకు కోర్టు శిక్ష విధించింది. మరో 16 కేసులు కోర్టులో తీర్పు కోసం పెండింగ్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పంటకు కనీస మద్దతు ధర కోరుతూ ఢిల్లీ చెలో చేపట్టిన రైతులు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు. ఫిబ్రవరి 21న ఢిల్లీలో శాంతియుత ర్యాలీ చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. నిరసనలకు రైతులను అనుమతించాలని, బారికేడ్లను తొలగించాలని విజ్ఞప్తి చేసింది. కేంద్రం ప్రతిపాదన వల్ల కర్షకులకు ఎలాంటి లబ్ధి ఉండదని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు తమతో చర్చించిన విషయాలకు, మీడియాకు చెప్పిన వివరాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఆదివారం రాత్రి రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానందరాయ్ బృందం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా కందులు, మినుములు, మసూర్ దాల్, మొక్కజొన్న, పత్తి పంటలను ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈ, సీసీఐ వంటి సంస్థలు 5 ఏళ్ల పాటు ఎంఎస్పీకి కొంటాయని కేంద్ర మంత్రులు ప్రతిపాదించారు. ఆ అంశంపై రైతులతో చర్చించిన నాయకులు చివరకు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఢిల్లీకి వెళుతున్న రైతులను ఫిబ్రవరి 13 నుంచి హర్యానా, పంజాబ్ సరిహద్దులోని శంభు, ఖనౌరి ప్రాంతాల్లో అడ్డుకున్నారు. ఎంఎస్పీ, రైతు కూలీల పెన్షన్, స్వామినాథన్ సిఫార్సుల అమలు, రుణమాఫీ వంటి డిమాండ్లతో ఢిల్లీలో నిరసనలు చేసేందుకు రైతులు యత్నిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దేశంలో వివిధ రంగాలకు సంబంధించిన 30,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. విశాఖలో ఐఐఎం, తిరుపతిలో ఐఐటి శాశ్వత భవనాలను వర్చువల్గా ప్రారంభించనున్న మోదీ హైదరాబాద్ ఐఐటిలో పూర్తిస్థాయి క్యాంపస్ను కూడా జాతికి అంకితం చేయనున్నారు. దేశంలో పలుచోట్ల కేంద్రీయ, నవోదయ విద్యాలయ భవనాలను ప్రారంభించనున్నారు.
దేశంలో ఉన్నత విద్యను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు సంస్థల్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్ గా ప్రారంభించనున్నారు. దేశంలో 3 ఐఐఎం క్యాంపస్లను ప్రారంభిస్తారు. అందులో ఐఐఎం జమ్మూ, బోధ్ గయా, విశాఖపట్నం క్యాంపస్లు ఉన్నాయి. ఇదే సమయంలో ఐఐటి బిలాయ్, ఐఐటి తిరుపతి, ఐఐటి జమ్మూ, ఐఐటి కాంచీపురం శాశ్వత భవనాల్ని కూడా జాతికి అంకితం చేస్తారు. కాన్పూర్లో నిర్మించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ఐఐఎస్ ను కూడా ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన 20 కేంద్రీయ విద్యాలయాలు, 13 నవోదయ విద్యాలయ భవనాల్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మరికొన్ని కేంద్రీయ విద్యాలయాల భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం శాశ్వత భవనాన్ని ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనుండగా 250 ఎకరాల్లో ఐఐఎం శాశ్వత క్యాంపస్ ను సిద్ధం చేశారు. కర్నూలులో నిర్మించిన ఐఐటిని కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. జగన్నాథ గట్టు వద్ద క్యాంపస్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 296 కోట్ల రూపాయలు ఇచ్చింది. తాజాగా మరో 50 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో మరిన్ని పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ విద్యార్థులతో వర్చువల్ గా మాట్లాడే అవకాశం ఉంది. ఇటు ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో 5,000 మంది విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, వసతి గృహాలు సహా అన్ని రకాల వసతులు సమకూర్చారు. మహబూబ్ నగర్ లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 30,500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు ప్రధాని కార్యాలయం వివరించింది. మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ను ఈ నెల 25న ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అదే రోజు రాజ్కోట్, బటిండా, రాయ్బరేలీ, కళ్యాణి ఎయిమ్స్ లను మోదీ ప్రారంభిస్తారు. విశాఖలో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్, మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్, పీఎం అభిమ్ పథకం కింద నిర్మించిన 9 క్రిటికల్ కేర్ బ్లాక్లను అదే రోజు ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని మోదీ గ్యారంటీలు రైతులు, కూలీలు, దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులకు కాదని 2-3 ధనవంతులకు మాత్రమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ తన మిత్రులకు 13 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని, అదే సమయంలో రైతులు 12-13 వేల రూపాయల రుణాల కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారని ఖర్గే వివరించారు. ఈ పరిస్థితుల్లో పంటలకు మద్దతు ధర ఇచ్చే చట్టాన్ని తీసుకొచ్చే గ్యారంటీని కాంగ్రెస్ ప్రకటించిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర యూపీలోని రాయ్బరేలీకి చేరుకున్న సందర్భంగా ఖర్గే పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతల ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ, అమేఠీ ప్రాంతాలపై కక్షతో మోదీ కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను నిలిపివేశారని దుయ్యబట్టారు. ఈసారి 400 స్థానాలను ఎన్డీఏ గెలుస్తుందని మోదీ చెబుతున్నారన్న ఖర్గే, అయితే భాజపాకు 100 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. అబ్ కీ బార్ సత్తా సే బహార్ అనే నినాదాన్ని ఆయన ఇచ్చారు. ఈసారి ఎన్డీఏ అధికారం కోల్పోతుందంటూ ఖర్గే జోస్యం చెప్పారు. కేంద్రం పట్టాలెక్కించిన అమృత్ భారత్ రైళ్లకు విశేష స్పందన వస్తున్న వేళ మరో 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మొత్తం నాన్-ఏసీ బోగీలతో నడిచే ఈ రైళ్లలో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. మొత్తం 22 ఎల్హెచ్బీ బోగీల్లో 12 స్లీపర్, 8 జనరల్, 2 లగేజ్ కోచ్లు ఉంటాయి. వాటిలోనే మహిళలు, దివ్యాంగులకు ఏర్పాట్లు చేశారు. సీసీటీవీలు, బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్, సెన్సార్ కుళాయిలు ఇగా ఉన్నాయి. పుష్ పుల్ సాంకేతికతతో తక్కువ సమయంలోనే రైలు వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి 1800 మంది ఇందులో ప్రయాణించే వీలుంటుంది. ఈ రైళ్లు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. గతేడాది డిసెంబర్ 3న ప్రధాని మోదీ 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించగా ఒకటి ఉత్తరాదికి, మరొకటి దక్షిణాదికి కేటాయించారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవిగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలకు చెందిన పాస్పోర్ట్లు నిలిచాయి. ఈ దేశాల పాస్పోర్టులతో 194 దేశాలకు ముందస్తు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఈ మేరకు హెన్లీ పాస్పోర్ట్ సూచీ నివేదిక పేర్కొంది. ఫిన్లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, దక్షిణ కొరియా దేశాలు 2వ స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్పోర్టులతో 193 దేశాలకు ముందస్తు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. తాజా సూచీలో భారత్ 85వ స్థానానికి పడిపోయింది. భారత్ పాస్పోర్టుతో 62 దేశాలకు ముందస్తు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్కు భారతీయులు ముందస్తు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. ఈ సూచీలో పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వరుసగా 106, 101, 102, 103 స్థానాల్లో నిలిచాయి. మొత్తం 109 దేశాల పాస్పోర్టుల్లో చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది.
మహాజాతరకు మేడారం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రేపటి నుంచి 4 రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. గద్దెలపై కొలువుదీరేందుకు పగిడిద్దరాజు డప్పుడోలు వాయిద్యాల నడుమ కోలాహలంగా మేడారం బయలుదేరనున్నాడు. జాతర సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. భక్తుల కోసం యంత్రాంగం అన్ని వసతులు కల్పించింది. వనంలో ఉండే దేవతలు జనం మధ్యకు వచ్చే శుభఘడియలు వచ్చేశాయి. జంపన్నవాగు జనసంద్రంగా మారే ఘట్టం సమీపించింది. కీకరాణ్యం జనారణ్యమై కోలాహలంగా మారేది ఇక రేపటి నుంచే. లక్ష్మీనగర్ శివమ్మ గారు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి శ్రీ మేడారం సమ్మక్క సారక్క భక్తులు అధిక సంఖ్యలో మరి తన మొక్కులను తీర్చడానికి మరి దేవతలను సందర్శించడం జరుగుతుంది. ఫిబ్రవరి 21 తారీఖు నాడు శ్రీ సారలమ్మ కన్నెపల్లి గ్రామం నుండి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరి గద్దెలపై వచ్చేటువంటి సందర్భం మీరు చూస్తారు. అనంతరం గురువారం రోజు శ్రీ సమ్మక్క చిలకలగట్టు నుండి దేవత రూపంలో సాయంత్రం బయలుదేరి మరి సమ్మక్క గద్దెలపైకి వచ్చేటువంటి సందర్భం చాలా ఈ జాతరలో మొదలైనటువంటి ఘట్టం. అనంతరం శుక్రవారం రోజు మరి గిరిజన దేవతలైనటువంటి సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, జంపన్న కూడా గోవిందరాజు అన్ని దేవతలు కూడా గుళ్ళో సందర్శించి వారి యొక్క మొక్కులు సమర్పణ ఉంటుంది. తిరిగి శనివారం రోజున ఈ వన దేవతలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ జనం నుండి మళ్ళీ తిరిగి వనానికి ప్రవేశించేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి బుధవారం తిరుగు వారంతో ఈ మహాజాతర ఘట్టం ముగిసిందిగా భావిస్తుంది. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. మాఘమాసం పౌర్ణమి రోజుల్లో ఏటా 2 ఏళ్లకోసారి ఈ జాతర వేడుకగా జరగడం ఆనవాయితీగా వస్తోంది. మండమెలిగే పండుగతో గత బుధవారం జాతరకు అంకురార్పణ జరగ్గా వనం వీడి జనం మధ్యకు వచ్చే వనదేవతల ఆగమనంతో అసలైన మహాజాతర మొదలవుతోంది. ఇసకేస్తే రాలనంత జనం జేజేల మధ్య సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆగమనం మొదలు కానుంది. బుధవారం నుంచి మొదలయ్యే జాతర కోసం ముందుగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు డప్పుడోలు వాయిద్యాల నడుమ శివసత్తుల నృత్యాల మధ్య నేడు కోలాహలంగా మేడారానికి బయలుదేరుతాడు. గుడి నుంచి ప్రారంభమైన స్వామివారి ఊరేగింపు గ్రామ వీధుల్లో సందడిగా సాగుతుంది. అటవీ మార్గంలో 70 కిలోమీటర్ల మేర కాలినడకన బయలుదేరి రేపు సాయంత్రానికి మేడారానికి విచ్చేస్తారు. ఆ సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ, ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి చేరుతారు. ఈ ఫిబ్రవరి 21 రోజున బుధవారం రోజున ఇటు కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొండాయి నుంచి పగిడిద్దరాజును, పూనుగోల కామరం నుంచి గోవిందరాజును తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం. ఇదే రోజు బుధవారం పూట ఈ ప్రత్యేకంగా సమ్మక్క గుళ్ళో ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఇటు పగిడిద్దరాజుకు ఇటు సమ్మక్కకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. గురువారం ఉదయం పూట అడవికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేసి కంకవనాన్ని తీసుకురావడం. అంటే కంకవనాన్ని ఎందుకు తీసుకొస్తామంటే వనదేవతలు కాబట్టి ఎటువంటి రూపం ఉండదు, అమ్మవార్లకు ఎటువంటి రూపం ఉండదు కాబట్టి ఆ కంకవనాన్నే అమ్మవార్లకు ప్రతీకంగా భావించి గురువారం ఉదయం పూట గద్దెలలో కంకవనాన్ని ప్రతిష్ఠించిన తర్వాత శుక్రవారం పూట వీళ్ళందరూ గద్దెలలో కొలువై ఉంటారు. అదే రోజు అధిక సంఖ్యలో భక్తులు పాలు పంచుకొని తమ తమ మొక్కుబడులను సమర్పించడం దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయండి. ఇటు ఆర్టీసీ కూడా బస్సు సౌకర్యం కూడా అన్ని చక్కగా నిర్వహిస్తుంది. జాతర 2వ రోజు గురువారం సమ్మక్క ఆగమనమే. లక్షలాది భక్తుల కోలాహలం నడుమ సమ్మక్క సగౌరవంగా గద్దెలపైకి వస్తుంది. జాతర 3వ రోజు దేవతలంతా గద్దెలపై ఉండి భక్తులకు దర్శనమిస్తారు. శనివారం రాత్రి దేవతలు తిరిగి వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. మేడారం మహాజాతరకు ముందే 50 లక్షల పైన భక్తులు దేవతలను దర్శించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలు లెక్క చేయక తరలివస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే అమ్మలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ 4 రోజుల్లో 1.5 నుంచి 2 కోట్లకు పైగా భక్తులు దర్శించుకోనున్నారు. 110 కోట్ల వ్యయంతో సర్కార్ జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. 3వసారి రావటం, ఇక్కడికి వచ్చిపోయినప్పటి నుంచి మాకు చాలా హ్యాపీగా, సంతోషంగా మేము అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. అదే నమ్మకం మీద మళ్ళీ మళ్ళీ రావాలని అమ్మని కోరుకుంటే మాకు మనశ్శాంతిగా, ప్రశాంతంగా అన్ని తీసేసినట్టుగా ఉంటాయి. బాధలు అన్ని అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 12 సంవత్సరాల నుండి వస్తున్నాం. అంటే మనం ఏం కోరుకుంటే అది నెరవేరుతుంది కాబట్టి మేము ఎప్పటికీ వస్తూ ఉంటాము. చాలా మహిమగల తల్లులు కాబట్టి దర్శనానికి వస్తూ ఉంటాం అన్నమాట. అందరికీ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఇంతమంది జనాలు వస్తున్నారు. మేము మా పిల్లల చదువుల గురించి కోరికలు కోరామండి. మా బాబు నిలువెత్తు బంగారం ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నామండి. అమ్మవారికి కళ్ళు ముక్కుపోగు చేపిస్తామని మొక్కుకున్నాము. అవి
చెల్లించుకున్నామండి. సమ్మక్క సారక్క చాలా పవర్ఫుల్ దేవుడు. మేము అనుకున్నది ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం వస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక కోరిక నెరవేరుస్తూ ఉంటుంది. చాలా పవర్ఫుల్ దేవత. ప్రమోషన్ కావాలని కోరుకున్నా, అది నెరవేరింది. అందుకే ఎత్తు బంగారం నా ఎత్తు ఇస్తున్నాం. పాప ఎత్తు మొక్కుకున్నాం అనమాట. ఆమెకు బాగాలేకుండే మొక్కినాక మంచిగా అయింది. ఆమె ఎత్తు ఎంటికలు ఇచ్చి బంగారం తీసుకొని వచ్చింది. బియ్యం పోస్తాం, ఒడి బియ్యం, బంగారం ఇస్తాం, అన్ని మొక్కులు చెల్లించుకొని పోతాం. డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ శివధర్ రెడ్డితో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. అనంతరం నోడల్ అధికారులతో సమావేశమై ఉత్సవాలు జరిగే 4 రోజుల పాటు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవ నిర్వహణలో ట్రాఫిక్ నిర్వహణ అత్యంత కీలకమని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ములుగు గట్టమ్మ తల్లి ఆలయం గేట్ వే ఆఫ్ మేడారంగా ప్రసిద్ధికెక్కింది. మేడారం మహాజాతర వేళ గట్టమ్మ తల్లి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తల్లిని తనివి తీరా దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని భక్తులు మేడారం పయనమవుతున్నారు. కోరిన వారికి కొంగు బంగారంగా నిలిచి వరాలిచ్చే శక్తిగా గట్టమ్మ తల్లిని భక్తులు భావిస్తారు. గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క సారలమ్మ తల్లి దేవతలను ముందే దర్శించుకున్నంత తృప్తిని భక్తులు పొందుతారు. ప్లాస్టిక్ రహిత మేడారం జాతరకు ప్రజలు సహకరించాలని ప్రపంచ పర్యావరణ సంస్థ చైర్మన్ డాక్టర్ హరి ఇప్పనవల్లి కోరారు. సేవ్ మేడారం, క్లీన్ మేడారం, మేడారం సే నోట్ ప్లాస్టిక్ గోడపత్రిక, పర్యావరణ హిత సంచులను హైదరాబాద్ హైదర్గూడలో విడుదల చేశారు. బుల్లితెర నటి నర్తకి వర్షిణి తన శిష్య బృందంతో కలిసి రవీంద్ర భారతిలో భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చారు. నర్తనం సంస్థ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించారు. మొదట నటరాజస్వామికి పుష్పాంజలి ఘటిస్తూ కళాకారులు ప్రదర్శనకు శుభారంభాన్ని పలికారు. అన్నమయ్య కీర్తనలకు చక్కటి అభినయాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తిల్లానాతో ప్రదర్శనను ముగించారు.